This video is brought to you by Bharati Cement. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనమైనటువంటి కేసు నవీన్ మర్డర్ కి సంబంధించిన కేసు. అందులో హరిహర కృష్ణ అండ్ నిహారిక అండ్ హసన్ కి సంబంధించిన పాత్ర ఏంటి అనేది మాట్లాడదాం. ఎందుకు ఇట్లా ఇంత భయంకరంగా సిరీస్ చూస్తూ లేదంటే సినిమాలు చూస్తూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇట్లాంటి క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ పూజిత గారు. మ్యామ్ నమస్తే. నమస్తే పూజిత గారు, ఇది ఒక సినిమా లాగానే అనిపించింది. ఈ మర్డర్ చూసిన తర్వాత మాత్రం ఆయన మీద సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, అవి చూస్తూనే నేను ఇలా చేశాను అని డైరెక్ట్ గా చెప్పిన సిచ్యువేషన్. ఈ కేసు అంతా చూసినప్పుడు ఏమనిపించింది? ఇంత క్రూరంగా చంపేసుకోవడం అనేది ఎప్పటి నుంచి శ్రద్ధా వాకర్ కేసు బయటకు వచ్చింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద చాలా ఎక్కువగా జనాల్లోకి వచ్చింది. మనం అందరం చూసాం ఎంత దారుణంగా 35 పీసెస్ కింద కట్ చేసి అతను ఇచ్చేసాడు అనేది. అండ్ సేమ్ థింగ్ ఇట్లా గూగుల్ చేసి లేదా యూట్యూబ్ లో వీడియోస్ చేసి వీటి ద్వారానే అతను హీ డిడ్ ఇట్ అండ్ హీ కన్ఫెస్డ్ ఇట్ ఆల్సో. అతను అదే చెప్పాడు. సో నేను అప్పుడే చెప్పాను, డామినో ఎఫెక్ట్ లాగా అనమాట. ఒక సొసైటీలో జరిగింది అనుకోండి, చైల్డ్ రేప్ జరిగింది అనుకోండి, అలాంటి క్రైమ్సే మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఇక్కడ ఏంటంటే చాలా కేసెస్లో మెంటల్ హెల్త్ హిస్టరీ కన్నా, అంటే ఏదైనా మెంటల్ ఇల్నెస్ లేదా డిజార్డరో కన్నా మనం చెప్పుకోవచ్చు వాళ్ళు న్యాచురలీ దే ఆర్ మెంటలీ బ్యాలెన్స్డ్ పీపుల్. ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ తీసేస్తే మేబీ దే ఆర్ మెంటలీ ఓకే. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి యూత్లో మనకు కనిపిస్తుంది, పెళ్లి చేసుకోమని పార్ట్నర్ ఫోర్స్ చేస్తే చంపేస్తున్నారు, పెళ్లి చేసుకోనంటే చంపేస్తున్నారు. ఈ కేసులో తీసుకుంటే తన ఎక్స్ తనతో మాట్లాడుతున్నాడని ఈ అబ్బాయితో చెప్పడం వల్ల ఈ అబ్బాయి కోపం పెట్టుకుని అతన్ని చంపేయడం జరిగింది. చంపడం కాకుండా చాలా సాడిస్టిక్ గా జెనిటల్స్ కట్ చేసేయడము, ఇవన్నీ చాలా దారుణంగా. సో ఇదంతా ఏంటంటే మామూలుగా ఈ ఒక్క ఇన్సిడెంట్ ని పక్కన పెట్టేసి దే ఆర్ నార్మల్ పీపుల్ మనలాగే. బట్ మనకి వాళ్ళకి తేడా ఏంటి అంటే ప్రతి వాళ్ళకి కోపం, బాధ, చిరాకు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తన ఎక్స్తో మాట్లాడిందని పక్క పర్సన్కి తెలిసింది. అలాంటి సందర్భంలో ఒక మెంటలీ బ్యాలెన్స్డ్, ఒక మెంటలీ హెల్దీ పర్సన్ ఏం చేస్తారు, దే ట్రై టు డైవర్ట్ చేసుకున్నా, కంట్రోల్ చేసుకున్నా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ కాంటినెంట్లో ఇటుపక్క ఉన్న వాళ్ళు, అంటే కొంచెం మెంటలీ వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, అంటే ఈ విపరీతమైన ఫిజికల్ అగ్రెషన్ అనమాట, వైలెంట్ ఎపిసోడ్స్, కోపాన్ని, ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అనేది విపరీతంగా కనిపిస్తుంది. క్షణికావేశం, దీన్నే టెక్నికల్ భాషలో చెప్పాలంటే ఐఈడి అంటాం. ఐఈడి ఈజ్ నథింగ్ బట్ ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్. సో ఇందులో ఏంటంటే జనాలకి చేసినప్పుడు వాళ్ళకి తెలియదు, ఒంట్లో స్పృహ తెలియదు ఎందుకు చేస్తున్నాం. దే జస్ట్ యాక్ట్ ఆన్ దర్ ఇంపల్సెస్ అనమాట. ఇంపల్సెస్ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు ఆకలేస్తుంది, నేను తినాలి అంటే నా ఆఫీస్ లంచ్ బ్రేక్ దాకా ఆగాలి, లేదా నేను ట్రావెల్ చేస్తున్నా, ఆకలేస్తే పర్టికులర్ అవుట్లెట్ వచ్చేదాకా నేను ఆగాలి, ఫుడ్ రెస్టారెంట్ దొరికేదాకా. అంతేగాని నాకు ఆకలేస్తుంది కాబట్టి నేను పక్క కట్ చేసుకుని తినేస్తా అనేది యూఆర్ యాక్టింగ్ అవుట్ ఆన్ ఇంపల్స్, ఏం కనిపిస్తుంది. సో ఈ కేసెస్లో ఏంటంటే దే ఆర్ జస్ట్ యాక్టింగ్ అవుట్ ఆన్ ఇంపల్స్. నాకు కోపం ఉంది, ఏదో ఒకలా తీర్చేసుకోవాలి, క్రోధం ఉంది, ఏదో ఒకలా తీర్చేసుకోవాలి. సైకోపతికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సైకోలు, సైకోపతి అని హెడ్డింగ్స్ పెడుతున్నారు. సో సైకోపతికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సైకోపతిలో అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్లో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా రిగ్రెట్ అనేది ఉండదు. ఒక హత్య చేసినా లేదా రేప్ చేసినా వాళ్ళకి అసలు జాలి అనేది ఉండదు అనమాట. నార్మల్గా మన హ్యూమన్స్ అందరికీ, నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళందరికీ జాలి ఉంటుంది, వాళ్ళకి జాలి ఉండదు. వేరేస్ ఇలాంటి ఐఈడీస్లో తీసుకుంటే, అంటే వాళ్ళ ఇంపల్స్ కోల్పోయి ఇట్లాంటి క్రైమ్స్ చేసిన వాళ్ళు తీసుకుంటే తర్వాత బాధపడతారు. బట్ ఈ కేసులో హరిహర కృష్ణ అన్న అతను సీన్ రీకన్స్ట్రక్ట్ చేయమని చెప్పి ఆ ఫేక్ బొమ్మని పెడితే నేను ఆ విజువల్ చూశాను. చాలా ఈజీగా, చాలా చాలా సునాయాసంగా, అంటే చాలా ఇన్ వెరీ లైట్ వే, అంటే ఏదో క్యాజువల్గా చేస్తున్నట్టు అతను చాలా ఈజీగా చేసేసాడు. అండ్ ఆల్సో అతను అన్నాడంట, నేను న్యూస్లోనే చూసాను, అన్నాడంట నేను తప్పించేసుకుంటాను, నో వన్ కెన్ డూ ఎనీథింగ్, ఇక్కడ పోలీస్ నన్ను ఫోర్స్ చేసి నన్ను ఇట్లా చెప్పించారా, నేను కోర్టులో చెప్తాను. సో అంత ధైర్యంగా ఉన్నాడు అతను, ఎక్కడా కూడా గిల్ట్ అనేది కనిపించట్లేదు. మ్యామ్ 18, 19, 20
ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఇప్పుడు ఈ పర్టికులర్ కేస్ గురించి మాట్లాడితే యూత్ ఇంత భయంకరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక మనిషిని చంపిన తర్వాత చాలా ఈజీగా ఒక ఫ్రెండ్ షెల్టర్ ఇస్తారు, ఇంకో ఫ్రెండ్కి ఏమో పిక్స్ తీసి మరీ సెండ్ చేస్తారు. ఇంత భయంకరంగా ఎట్లా ఆలోచించగలుగుతున్నారు? వాళ్ళ మైండ్ సెట్ ని చూస్తే చాలా భయం వేస్తుంది. ఎందుకు ఇట్లా అయిపోతుంది యూత్? కంప్లీట్ గా డీసెన్సిటైజ్ అయిపోయారండి. అంటే సెన్సిటివిటీ అనేది సొసైటీలో పోయింది అన్ని చోట్ల. అది మన థాట్ నుంచి, జనరల్ గా వచ్చే థాట్స్ నుంచి, మనం మాట్లాడుకునే భాష. ఇంతకు ముందు ఒక అఫెన్సివ్ వర్డ్ వాడాలన్నా, ఒక ఏదైనా వాడాలన్నా 10 సార్లు ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే చాలా హార్ష్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంతకు ముందు మనం ఎవరైనా చనిపోయారంటే వి యూస్ టు లైక్ ఫీల్ సమ్ కన్సర్న్, అంటే ఒకళ్ళు చనిపోయారా ఇంత భయంకరంగా అని. ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది, సొసైటీ హెస్ నార్మలైజ్డ్ ఇదంతా. ఇది ఎందుకు జరుగుతుంది? ప్రతి కోణం నుంచి మనం మాట్లాడుకోవాలి. ఎవ్రీ ఆస్పెక్ట్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తాలూకా చుట్టూ ఉన్న పియర్స్, ద సొసైటీ, మీడియా, ఎవ్రీథింగ్. ఇక్కడ వన్ ఆస్పెక్ట్ అని చెప్పలేము. ఇప్పుడు సీరియల్స్లో చూపిస్తారు, వీటిలో చూపిస్తారు, ఏజ్ బార్ ఉండదు. మనకి ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు ఉండదు టీవీ సీరియల్స్లో గట్రా. సో టీవీ సీరియల్స్లో చూపించింది ఏంటి? వాళ్ళు ఒక క్రైమ్ చేస్తారు, ఎవరినో పిస్టల్ పట్టుకుని కాల్ చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళు ఈజీగా తప్పించుకోవడం అనేది మూవీస్లో కానీ ఎక్కడైనా చూపిస్తారు. ప్రతి క్రిమినల్ కూడా అకార్డింగ్ టు సైకాలజీ, ఎవ్రీ క్రిమినల్ మేము దొరకము, ఈ జన్మలో దొరకము అనే నమ్మకంతోనే క్రైమ్ కమిట్ చేస్తారు. బట్ ఆ నమ్మకంతోనే ఏదో ఒక క్లూ అనేది వదిలేస్తారు. సో వాళ్ళకి ఆ కాన్సిక్వెన్సెస్, ఒకరిని చంపితే ఏం జరుగుతుంది అనే లీగల్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మైనర్స్ అంటున్నారు, 16 to 18 years మైనర్స్. ఓకే, దీస్ పీపుల్ ఆర్ ఆల్సో కమిట్టింగ్ క్రైమ్స్ జస్ట్ యాజ్ అడల్ట్స్. అంటే అడల్ట్స్కి సమానంగా, అంటే మామూలు పెద్దవాళ్ళు ఎలా కమిట్ చేస్తారో, ఏం చేస్తారో అలాగే చేస్తున్నారు. బట్ లా ఈజ్ నాట్ ఎనీ ఎక్స్క్యూజ్. అంటే ఇప్పుడు వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా పనిష్మెంట్ అనేది సేమ్, పనిష్మెంట్ ఈజ్ వెరీ సేమ్. బట్ ఈ పిల్లలకి ఆ కాన్సిక్వెన్సెస్ తెలీదు, పెద్దవాళ్ళకి తెలుసు. సో సిలబస్, మామూలుగా స్కూల్ సిలబస్లోని బేసిక్స్ ఆఫ్ లా అనేది పెట్టాలండి. ఇది చెప్పాము, అండ్ ఆల్సో గవర్నమెంట్ కూడా చాలా ఉన్నదంట. బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ బీయింగ్ ఫెయిల్డ్. ఇంకా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారో మనకి తెలియదు. సో వాళ్ళకి తెలియాలి. చిన్నపిల్లడికి ఎలా తెలుస్తుంది? 14, 16 అప్పుడే ప్యూబర్టీలోకి వచ్చిన ఒక పిల్లడికి హీ డజంట్ నో. జస్ట్ బికాస్ ఆఫ్ నెట్ఫ్లిక్స్లో చూసాము, ఎందులో చూసాము అని చెప్పి అది చేస్తాడే తప్ప దాని కాన్సిక్వెన్సెస్ మంచి చెడు అనేది తెలియదు. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. మా పిల్లడు ఏదో రాత్రి దాకా పని చేసేస్తున్నాడు, చాలా కష్టపడిపోతున్నాడు, ఇంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది, ఈ ఫోన్ వాడుతున్నాడు. అండ్ దర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇది గ్యాప్స్, ఎకనామికల్ గ్యాప్స్ అనే ఉన్నాయి. నువ్వు హై క్లాస్, నేను లో క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్. ఇంతకుముందు ఇంతలా ఉండేవి కాదు, ఇప్పుడు అవి డ్రాస్టిక్గా పెరిగిపోయి. సో ఈ డిఫరెన్సెస్ అన్నిటి వల్ల దే ఆర్ బీయింగ్ స్ట్రెస్డ్. ఈ స్ట్రెస్ అవుట్ అయిపోయినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది అట్లీస్ట్ బయట నుంచి అయినా గైడెన్స్ ఉండాలి. విపరీతమైన కోపం, విపరీతమైన బాధ, విపరీతమైన జెలసీ, ఇందులో ఏవైనా ఎక్కువైనా సరే ఇట్ విల్ లీడ్ టు డిజాస్టర్స్. ఏదైనా కోపం ఎక్కువ వచ్చినప్పుడు, జెలసీ ఎక్కువ వచ్చినప్పుడు ద యాక్టింగ్ అవుట్ ఆన్ ఇంపల్సెస్ ఇస్ వాట్ ఈస్ వెరీ డేంజరస్. ఇవే క్రైమ్స్కి దారి తీస్తున్నాయి. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఇంట్లో మీ పిల్లలు ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే టీవీ చూస్తున్నప్పుడు ఎట్లాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎట్లాంటి సిరీస్ చూస్తున్నారు, ఎట్లాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, అంటే కంప్లీట్గా కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అట్లీస్ట్ ఒక వాచ్ ఉండాలి, ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో ఇవేం చేస్తాయంటే నార్మల్గా ఇంపల్స్ మీద యాక్ట్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ సహాయపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు విపరీతంగా కోపంగా ఉంది ఒకళ్ళ మీద, నాకు చంపేయాలనేంత కోపం వచ్చింది, అది నేను కంట్రోల్ చేసుకుంటా. బట్ ఇంటాక్సికేటెడ్గా ఉన్న పర్సన్, అంటే బూస్ట్ చేసి ఉన్న పర్సన్, లేదా మాదక ద్రవ్యాలు తీసుకున్న పర్సన్, ఈజీగా వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవు, ఏమనుకుంటారో అది చేసేస్తారు. సో అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అండ్ తల్లిదండ్రుల పిల్లల ముందు కొట్టుకోకూడదు.
ఇంట్లో వైలెంట్ అట్మాస్ఫియర్ ఉంటే 100% వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్గా ఇంట్లో ఉందనుకోండి వాతావరణం, బయటకు వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేటెడ్గా తయారవుతారు అండ్ వీళ్ళు క్రిమినల్స్గా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ప్రూవెన్ బై రీసెర్చ్. అండ్ ఆల్సో సమాజం, మీడియా, ప్రతిదీ మనం అవేర్నెస్ కల్పించాలి. అందరూ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మ్యామ్? ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డా? అంటే ఈ ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో నవీన్ మర్డర్ కి సంబంధించి A1, A2 అండ్ A3, ఒక ఆడపిల్ల కూడా ఇంత భయంకరంగా ఎట్లా ఆలోచిస్తుంది అనేది కూడా ఒక వాదన ఉంది మ్యామ్. సో ఇది ప్రీ ప్లాన్డ్ లాగా అనిపిస్తోందా, లేకపోతే అప్పటికప్పుడు తీసుకున్న డిసిషన్ ఇంప్లిమెంట్ చేసేసారా? డెఫినెట్లీ ప్రీ ప్లాన్డ్ అనే అనిపిస్తోంది. ఎందుకంటే ఏదో చెయ్యాలనుకున్నారు వీళ్ళిద్దరూ కలిసి. ఇప్పుడు అమ్మాయి అంటున్నారు, అమ్మాయి ఇంత దారుణంగా అని చెప్పి. సో చెప్పాలంటే ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు అబ్బాయిలు కాదు, కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఇంటెన్సిటీతో ఆలోచించే వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ జెండర్ బయాస్ అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకోక్కర్లేదు. సో ఈ అమ్మాయి అంట తన జెనిటల్స్ పార్ట్స్ కట్ చేసి ఫింగర్స్ కట్ చేసేసి ఫోటో పంపిస్తే నైస్ అనో గుడ్ అనో ఏదో పెట్టిందంట ఈమె. సో అది ఒక యాంటీ హ్యూమన్ నేచర్ అది. ఇప్పుడు యాజ్ ఎ హ్యూమన్స్ వీ షుడ్ ఫీల్ ఎంపతి అనేది నార్మల్గా హెల్దీ మైండ్ ఉన్న వాళ్ళకి ఏంటి, ఎంపతి ఫీల్ అవుతాం. అంటే ఒకరికి జ్వరం ఉంటే అయ్యో బాధపడతాం, లేదా ఒకరిని ఏదైనా హర్ట్ చేస్తే బాధపడతాం. ఆ ఫీచర్ లేదు అమ్మాయికి. దట్ మీన్స్ షీ ఈజ్ సాడిస్టిక్. మెంటల్ హెల్త్ అనేది ఒక కాంటినం అందరికీ. సో కొన్నిసార్లు మనం బాగుంటాం, కొన్నిసార్లు బాగోం, కొన్నిసార్లు చిరాగ్గా ఉంటుంది, ఇవన్నీ నార్మల్. బట్ ఎప్పటికప్పుడు మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటాం ఎమోషన్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఒకవైపు వెళ్ళిపోయిందో విపరీతమైన కోపం నుంచి ఈ సాడిజం నుంచి ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్, ఇవన్నీ ఒకరి మీద జాలి లేకపోవడం, అంత క్రూరంగా హింసించినా సరే ఈ అమ్మాయికి కూడా డెఫినెట్లీ షీఈస్, నేను చెప్పను మెంటల్ హెల్త్ డిజార్డర్ ఉందని, బట్ షీఈస్ నాట్ మెంటలీ వెరీ హెల్దీ ఆర్ స్టేబుల్. దే ఆర్ యాక్టింగ్ ఆన్ ఇంపల్సెస్ అంతే. ఇది డెఫినెట్లీ ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే అక్యూములేటెడ్ యాంగర్, అక్యూములేటెడ్ రిజెంట్మెంట్. ప్రేవోక్ ఎవరు చేశారు ఈ హత్యకి? ఆ అమ్మాయి. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో షీ ఈస్ ద రీజన్ అంటున్నారు. అతనికి ఉన్న కోపాన్ని ఇప్పుడు ఎవరిని తప్పు పట్టలేం, దర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే అతనికి ఉన్న కోపాన్ని ఈమె ఇంకా పెట్రోల్ పోసి రగులుతున్నామంటే ఇంకా ఎక్కించింది. ఇంటెంట్ ఆఫ్ ద పార్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాం? హత్య చేసిన వాడే కాదు, హత్య చేయబడ్డానికి ప్రేరేపించిన వాడు కూడా నేరస్తుడే అకార్డింగ్ టు లా. ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్. నేను సూసైడ్ ఎవరో చేసుకున్నారు అంటే నీ వల్ల చేసుకున్నారంటే నువ్వు కూడా యువర్ ఆల్సో ద కల్ప్రిట్, ద విక్టిమ్, యువర్ ఆల్సో రీజన్ కదా. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యువర్ ఆల్సో ద రీజన్. సో అది డెఫినెట్లీ ఇది ప్రీ ప్లాన్డే అండి, డెఫినెట్లీ ప్రీ ప్లాన్. కానీ ఇంత కూడా పశ్చాత్తాపం లేకుండా ఒక మనిషిని మర్డర్ చేసి తర్వాత పార్ట్స్ కింద కట్ చేసి 17th రోజు ఇన్సిడెంట్ జరిగితే 23 తర్వాత కానీ ఇతను లొంగిపోతే కానీ తెలియని సిచ్యువేషన్. అప్పటి వరకు చాలా నార్మల్ గా ఎవరికి తెలియకుండా వెరీ నార్మల్ లైఫ్ లీడ్ చేశారు. ఈ మైండ్ సెట్ అండ్ ఈ ఆలోచన విధానం చూస్తే ఏమనిపిస్తోంది మ్యామ్? విపరీత ఆలోచన ధోరణి, అంటే తెలుగులో ఐ డోంట్ నో పుట్ కరెక్ట్లీ. సో ఇంటెన్సిటీ ఆఫ్ థాట్స్ అనేది ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మారిపోయింది. సో అదే చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క యాక్షన్ థాట్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ మన లాంగ్వేజ్ నుంచి, ద లాంగ్వేజ్ వీ టాక్ టు అదర్స్, మన సటిల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావా లేదా అఫెన్సివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావా అనేది అది అనుకుంటారు చాలా మంది. ఏదో మనం జస్ట్ రాసేస్తాం, ఇట్స్ జస్ట్ లాంగ్వేజ్ అని. లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన భావం మన భాషలో తెలుస్తుంది, మన భావం మన థాట్లో తెలుస్తుంది. థాట్స్ క్లీన్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే ఇన్పుట్ కరెక్ట్గా ఉండాలి. ఇన్పుట్ అంటే టు యువర్ బ్రెయిన్, మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం డైలీ బేసిస్లో. ఇఫ్ దెర్ ఇస్ అ పర్సన్, ఒక పర్సన్ ఉన్నారు ఎవ్రీడే నెగిటివిటీకే ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి, లేచిన దగ్గర నుంచి
ఆఫీస్లో బాగాలేదు, ఆఫీస్లో ఏడిపిస్తున్నారు, ఇంట్లో బాధలు. అలాంటి పర్సన్ ఎలాగా ఉంటారు? వాట్ విల్ బి ద నేచర్ ఆఫ్ దట్ పర్సన్? సో ఒకరి నేచర్ ఎలా ఫ్రేమ్ అవుతుంది? సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, ఇవన్నీ కూడా. సో అందుకే మన వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్ అంటారు. మనకి ఎలాగ హెల్త్కి, ఫిజికల్ హెల్త్కి ఫుడ్ ఇంపార్టెంటో అలాగే మనం ఉన్న పరిస్థితులు, మనం మాట్లాడుతున్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మన థాట్ ప్రాసెస్కి రెస్పాన్సిబుల్. వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్న కంటెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ సిరీస్ ఇవి అవి చూడడం. అండ్ ఆల్సో మనకి మీడియాలో కానీ బయట కానీ బ్లేమింగ్ ఏదో వన్ ఆస్పెక్ట్ ని బ్లేమ్ చేయట్లేదు, బట్ వీళ్ళు చూస్తున్న కంటెంట్ అండ్ ఎక్కడికక్కడ క్రైమ్ ని నార్మలైజ్ చేయడం. అంటే ఎవరి మీద కోపం వచ్చిందా చంపేయడం, ఓకే చేసేయచ్చు. అండ్ యాక్సెసిబిలిటీ, ఈజీ యాక్సెసిబిలిటీ, ఈ కత్తులు, కటార్లు, ఈజీ యాక్సెసిబిలిటీ ఆఫ్ లీథల్ వెపన్స్, పాయిజనింగ్, ఇవన్నీ కూడా. సో ఎక్కడ ఫిల్టర్ అనేది లేదు ఇంట్లో కానీ, ఎక్కడ ఏ ఆస్పెక్ట్లో కానీ. సో ఈ ఆస్పెక్ట్స్లో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఉంటే, లేదా ఎవరైనా కౌన్సిల్ చేస్తుంటే ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ ఇది జరిగేది కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఐ టోల్డ్. నేను చెప్పినంత సింపుల్ కాదు. సో ప్రతి ఆస్పెక్ట్ నుంచి ఎవరికి వాళ్ళు స్టెప్ తీసుకుని రావాలి. ఈ ఇష్యూ తర్వాత అయినా, అంటే ఇదేం కొత్త ఇష్యూ కాదు, గతంలో కూడా జరిగినాయి. కానీ ఈ ఇష్యూ తర్వాతనైనా ఏమైనా లెసన్స్ నేర్చుకుంటారా నిజంగా యూత్? అండ్ దాని తర్వాత ఈ ఎపిసోడ్ తర్వాత చాలా మంది అంటున్నారు ఏంటంటే, సెలబ్రిటీస్ ఎక్కడో ఒక చోట, అంటే సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఇట్లాంటి సిరీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కాబట్టి సెలబ్రిటీస్ కొంచెమైనా ముందుకొచ్చి ఏదైనా మెసేజ్ లాంటిది ఇవ్వాలి, అవగాహన కల్పించాలి. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళని చూసే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఒక ఇనిషియేటివ్ గా ఏదో చెప్పాలి అనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. మీ ఒపీనియన్ మ్యామ్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ప్రభాస్ని ఇమిటేట్ చేస్తారు, మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తారు. దే ఆర్ సెట్టింగ్, చాలా మంది వీళ్ళు ఇమిటేట్ చేసే వాళ్ళు ఉన్నారు. హీరో ఈ షర్ట్ వేసుకున్నాడంటే జనాలు ఆ షర్ట్ వేసుకున్నామంటే వాళ్ళకి ఒక లాంటి ఇది ఫీల్ అవుతారు. సో వెన్ చాలా మంది మాస్ అంటే క్రౌడ్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఒక ఏదైనా సమాజంలో జరిగినప్పుడు దాన్ని అడ్రస్ చేసి దాన్ని హీరోయిక్ గా ఒకటి ప్రెజెంట్ చేస్తే, బికాస్ జనాలు అందరూ హీరోలా ఉండడానికే ఇష్టపడతారు, ఒక హీరో ఫిగర్ని ఫాలో అవ్వడానికి. సో అలాంటప్పుడు వీళ్ళు వచ్చి చెప్పడం వల్ల ఏంటంటే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్సింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్సింగ్. వెన్ యూ నో దట్ చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకున్నప్పుడు ఇది అడ్రస్ చేసి సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ప్రతి చోట టీచర్స్, మెయిన్లీ ద రోల్ ఆఫ్ టీచర్స్ ఆర్ లెక్చరర్స్, ఏంటంటే ఎవరైనా ఎమోషనల్గా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు, కోపంగా, చిరాగ్గా, ఏదైనా నార్మల్సీ కన్నా డీవియేటెడ్గా ఉన్నప్పుడు మూడ్, వాళ్ళని స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒక మెంటర్ని పెట్టి కౌన్సిల్ చేయడమో, లేదా వాళ్ళ ఇష్యూ ఏంటో కొంచెం కనుక్కోవడం అనేది చేయాలి. ఒకళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు the authorities, the school authorities or the college authorities should take it seriously. సీరియస్గా తీసుకుని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నీట్గా నీకేంటి ఇది ఇలా చేస్తే నువ్వు ఇలా క్రైమ్కి పాల్పడితే ఇది నీకు ఇంత శిక్ష ఉంటుంది. సో భయం కూడా ఉండాలండి. ఈ టైంలో మనం స్లోగా ఏదో చెప్పేస్తే వాళ్ళు వినే స్టేజ్లో లేరు. భయం అంటే ఏదో కొట్టేస్తారు, తిట్టేస్తారు అని కాదు. ఇది లా, మనకంటూ ఒక లా ఉంది. లా అండ్ ఆర్డర్ బట్టి మనం నడుస్తాం. ఈ బేసిక్స్ చెప్పాలి వాళ్ళకి. వి ఆల్ గో బై లా అండ్ ఆర్డర్. అది బ్రేక్ చేసినప్పుడు ఇలాంటి శిక్షలు ఉంటాయి అని తెలిస్తే వాళ్ళంతటి వాళ్ళు రెగ్యులేట్ చేసుకుంటారు. బికాస్ యాజ్ ఐ సెడ్, పాక్సోలో చిన్న పిల్లాడు కదా అని వదిలేరు, వాళ్ళకి ఈక్వల్ గానే శిక్షలు ఉంటాయి. కాబట్టి తెలియక పాపం జైల్లోకి వెళ్తే వాట్ ఇస్ నాకు అర్థం కాదు. ఎంతమంది పిల్లలు అలా బలైపోతున్నారు తెలియక చేసిన వాళ్ళు. తెలిసి చేస్తే మరి మనం ఇంకేం చేయలేం. సో అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టెంట్ జస్టిస్ అయితేనే న్యాయం అవుతుంది ఈ కేసుకి సంబంధించి అని మాట్లాడుతున్నారు మ్యామ్. మీ ఒపీనియన్ ఏంటి? ఇన్స్టెంట్ జస్టిస్ అంటే ఇది జరగగానే ఇమీడియట్ గా ఏదో ఒక పనిష్మెంట్ చేస్తే కానీ భయం అనేది మొదలవుతుంది, ఇంకా ఇక్కడికే స్టాప్ అవుతాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అని అంటున్నారు. మీ ఒపీనియన్? ఇన్స్టెంట్ జస్టిస్ అంటే అది లాయర్స్ బాగా చెప్పగలరు ఇంకా డీప్ గా.
బట్ నేనేమంటానంటే డెఫినెట్లీ వీళ్ళు క్విక్గా ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకుంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం, చూడన్న అమ్మాయిని అరెస్ట్ చేయడం అనేది చాలా లేట్గా చేశారు. ప్రియాంక నిహారిక రెడ్డి నిహారిక చాలా లేట్గా చేశారు. సో ముందే అలాంటి వాళ్ళని కస్టడీలోకి ముందే తీసుకుని ముందే వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి అసలు వాళ్ళ నేరం ప్రూవ్ అయితే డెఫినెట్లీ అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. బికాస్ ఇట్ షుడ్ బి యాజ్ అన్ ఎగ్జాంపుల్. లైక్ ఇంకొకటి చెయ్యాలంటే భయపడాలి. భయపడాలంటే శిక్షలు డెఫినెట్లీ టఫ్గానే ఉండాలి. ల్యాక్ చేస్తుంటే ఏంటంటే వీళ్ళందరికీ ఎలా ఉందంటే ఇప్పుడు ఈ క్రిమినల్స్ అందరికి, ఈ అబ్బాయి కూడా ఈ హరిహర కృష్ణ అనే అతను కూడా చెప్పాడంట, నాకేమీ శిక్ష పడదు, నేను ఈజీగా బయటకు వచ్చేస్తాను అని. ఎలాగా అంటే పోలీసులే నన్ను బలవంతం పెట్టి ఇట్లా చెప్పించారు అని చెప్తానని చెప్తున్నట్ట. సో ఇక్కడ ఏంటంటే లాలో లూప్ హోల్స్ ఏంటున్నాయి అనేది జనాలకు బాగా అలవాటు అయిపోయింది, ఎడ్యుకేట్ అయిపోయారు. ఒక క్రైమ్ చేసి ఎలా తప్పించుకోవచ్చు అనేది సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు. సో ఆ లా అనేది ఇది స్ట్రెంగ్తెన్ చేయాలి, లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకోకుండా. సో అందుకనే ఇమీడియట్ జస్టిస్ అనేది డెఫినెట్లీ పనిచేస్తుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ.